ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మిడుతూరులో సునీల్ 19 ఇయర్స్ అబ్బాయి డెత్ అయినాడు అనే ఇన్ఫర్మేషన్తో నేను రావడం జరిగింది. ఆ అబ్బాయి నిన్న ఈవినింగ్ గొర్రెలు కాల్చడానికి వెళ్ళాడు. గొర్రెలు కాల్చడానికి అక్కడ 2 సార్లు బేదులైనాయి అని చెప్పారు. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు ఎపిసోడ్స్ ఆఫ్ డయేరియా అయిన తర్వాత అతను వాళ్ళ మామ ఆర్ఎంపీగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కొద్దిగా తగ్గకపోతే కొద్దిగా సీరియస్గా ఉంది అని కేవీఆర్ హాస్పిటల్ ప్రొద్దుటూరుకి వెళ్ళడం జరిగింది. ప్రొద్దుటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొద్దిగా సీరియస్గా ఉంది, మీరు వేరే హైయర్ హాస్పిటల్కి వెళ్ళండి అంటే అక్కడే నాగదస్తగిరి రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాగదస్తగిరి రెడ్డి సార్ కూడా చూసి అక్కడి నుంచి రిమ్స్ కానీ హైయర్ ఇన్స్టిట్యూషన్ పోవాలంటే మార్నింగ్ ఈ 3 దగ్గరికి తిరుక్కుంటా ఉండే వాళ్ళకి మార్నింగ్ అయినట్టుంది. మార్నింగ్ సన్ రైజ్ హాస్పిటల్కి రావడం జరిగింది. సన్ రైజ్ హాస్పిటల్కి వస్తూనే సీరియస్గా ఉంది అని చెప్పి ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. దానివల్ల ట్రీట్మెంట్ ఇస్తే చైల్డ్ సునీల్ అనే అతను చనిపోవడం జరిగింది. మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ నాకు 9 o'clock రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇట్లా హాస్పిటల్కి వచ్చింది కేసు అంటే నేను ఇమీడియట్గా సన్ రైజ్ హాస్పిటల్కి పోవడం జరిగింది. సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్తూనే అక్కడి నుంచి ఆల్రెడీ డెడ్ బాడీని తీసుకొని వాళ్ళు మిడుతూరుకు రావడం జరిగింది. నేను ఆ కన్సర్న్ డాక్టర్ని పిలిచి అడగడం జరిగింది, ఏంటి విషయం అని అడిగితే ఆ పేషెంట్కి డయేరియా అయింది సార్, అలానే ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి బ్రాంకెల్ ఆస్తమా ఉంది, దాంతో కూడా సఫర్ అయ్యి వీళ్ళ మళ్ళీ అక్కడి నుంచి చూసిన తర్వాత మళ్ళీ నేను మిడుతూరుకు రావడం జరిగింది. మిడుతూరులో వాళ్ళ మామయ్యని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏంటి విషయం అని అంటే, సార్ ఈయన దగ్గర ఎప్పుడు నేను ఆస్తమా ఉంటుంది, ఈ ఆస్తమాకి నేను రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇస్తాను, నా దగ్గర నుంచి నెబులైజేషన్ చేస్తుంటాను, కాబట్టి నా దగ్గరికే వచ్చారు వీళ్ళు ఇతను తీసుకొని, మళ్ళీ ఇతను తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అని చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఏమైనా ఉందంటే దాదాపు ఒక 5 to 6 కేసెస్ డయేరియా కేసెస్ ఇక్కడ రిపోర్ట్ అయ్యాయి. చూసి నేను వాటర్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి డాక్టర్ని అడిగి డాక్టర్ని అలానే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంపీడీఓస్కి ఫస్ట్ ఈ వాటర్ సప్లై ఇమీడియట్గా స్టాప్ చేసేసి వేరే వాటర్ సప్లై ఆల్టర్నేట్ వాటర్ సప్లై అరేంజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అలానే అక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ పిలిచి ఇప్పుడు మెయిన్గా మనకేంటంటే వాటర్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇమీడియట్గా మీరు ఈ వాటర్ ఏ వాటర్ అయినా కూడా మీరు కాంచి చల్లార్చి తాగండి. అలానే శానిటేషన్ ఎంపీడీఓతో శానిటేషన్ కానీ అలానే వాటర్ ఈ పైప్ లైన్స్ ఏమైనా ఇది ఉంటే వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి మేము ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ని కూడా మేము ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అక్కడ కంపల్సరీ 24 hours మెడికల్ క్యాంప్ పెట్టాలి. అలానే ఇక్కడ కూడా 24 hours ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఆల్ డ్రగ్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి కంపల్సరీ దీన్ని పెట్టుకొని ఆ 0 కేసెస్ వచ్చేంత వరకు దీన్ని మనము కంపల్సరీ ఫాలో అప్ చేయడం. అలానే డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓస్ను కూడా ఇక్కడ ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చేంత వరకు మేము కంపల్సరీ ఫాలో అప్లో ఉంటాం, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు జరిగిన ఘటనకు అక్షరాలనే లేకుంటే వేరే ఇతర కారణాలు అది ఇది చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్కి మళ్ళీ మనం మెడికల్ కాలేజ్ నుంచి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను కూడా మనం పిలిపిస్తున్నాం. వాళ్ళు ఎస్పిఎం నుంచి అలానే మైక్రోబయాలజీ, నెక్స్ట్ వచ్చి పీడియాట్రిక్స్, నెక్స్ట్ వచ్చి మెడిసిన్ ప్రొఫెసర్స్ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి ఆ మైక్రోబయాలజీలో టెస్ట్ చేసి మనకి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇటీవల కాలంలో కాజీపేటలో కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే స్కూల్లో కూడా ఇదే విధంగా కలుషితమైనటువంటి వాటర్ తాగి తీవ్రమైనటువంటి స్వస్థతకు గురి దాదాపు వారం రోజుల పాటు రోజుకు 5 మంది 6 మంది చొప్పున వైద్యశాలకు వస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి ప్రధాన కారణం కేవలం వాటర్లో కొద్దిగా కలుషితమైన వాటరు, దాంట్లో క్యాంఫైలోబ్యాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది అని చెప్పి ఐసోలేట్ కూడా
మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా రెగ్యులర్గా మనం ఫాలో అప్ చేసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఇక్కడ కూడా అన్నిసార్లు లేకుండా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు కానీ ఇది కానీ ఒకే హాస్పిటల్కి కానీ రిమ్స్కి కానీ ఇట్లా కానీ తీసుకొచ్చింటే మేము కూడా ఇమీడియట్గా మేమంతా చూసి రికవర్ చేసిండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే దీంట్లో కొద్దిగా ఇదే అయింది అని భావిస్తున్నాను. సార్, గ్రామీణ ప్రాంతాల్లో డయేరియా ఇప్పుడిప్పుడే విజృంభిస్తున్న అంటే మిర్జులు కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బయటపడిన ఘటనలు కానీ విషయం ఏంటంటే స్పొరాడిక్గా అక్కడక్కడ డయేరియా కేసెస్ 1 or 2 కేసెస్ మామూలుగా విలేజెస్లో వస్తాయి. కానీ ఈ కాజీపేట మండలంలో పర్టికులర్గా కాజీపేట మండలంలో కాజీపేటలో మన జెడ్పీ హై స్కూల్ కావచ్చు, అలానే దీంట్లో ఏది మిడుతూరులో ఈ ఇన్సిడెంట్ కావచ్చు. కాబట్టి వీటిని మనము మా కాజీపేట మండలం మీద మెయిన్ ఫోకస్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ ఫోకస్ చేసి ఎక్కడైనా ఈ శాంపుల్స్ కానీ ఇవి కానీ అన్నీ టెస్ట్ చేయించి ఆల్ శానిటరీ మెజర్స్ కానీ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ రెగ్యులర్గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది.